ఐజా సొంత గ్రామం తన ఎక్లాస్పూర్లో మరికొద్ది సేపట్లో డాక్టర్ ప్రియాంక అంత్యక్రియలు జరుగుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఇక్కడ మనం చూస్తుంటే ప్రియాంకకు మద్దతుగా ప్రియాంకకు జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా న్యాయం జరగాలంటూ పెద్ద ఎత్తున గ్రామస్తులు కానీ ప్రియాంక బంధువులు ఆత్మీయులందరూ వచ్చి తమ నిరసన తెలుపుతున్నారు. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు జరగొద్దు, ఇంకొక అమ్మాయికి ఇలాంటి మరణం రావద్దు అంటూ పెద్ద ఎత్తున మహిళలతో పాటు అఖిలపక్ష నాయకులు కూడా ఐజా పట్టణ కేంద్రంలో దాదాపు ర్యాలీ తీస్తున్నారు. ర్యాలీ అనంతరం ప్రియాంక సొంత గ్రామమైన ఎక్లాస్పూర్లో అంత్యక్రియలు కూడా జరుగున్నాయి. అంత్యక్రియలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున రాజకీయ నాయకులతో పాటు ఇక్కడ గద్వాల ఎమ్మెల్యే మల్ల కృష్ణమోహన్ రెడ్డి కానీ, మంత్రి జూపల్లి కృష్ణారావు కానీ, అదేవిధంగా ఏపీకి సంబంధించి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతున్నారు. సో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏంటి ఎట్లా చూస్తున్నారు ప్రియాంకకు జరిగిన అన్యాయానికి సంబంధించి? కానీ వాళ్ళకైతే శిక్ష పడాలి చూడు సార్. అన్యాయంగా పాపని ఇది చేసిన కదా వాళ్ళకి శిక్ష అయితే పడాలి, న్యాయం జరగాలి వాళ్ళ కుటుంబం. ఆ పాప కావచ్చు, రేపు మా పిల్లలు కూడా కావచ్చు. మాకున్నారు ఆడపిల్లలు. ఇటువంటి ఘోరం ఏ ఆడపిల్లకి రారాదు. కడుపు కూత భరించలేని పరిస్థితి వాళ్ళకి కల్పించరాదు. మా న్యాయం ఏం జరగాలి చూడు సార్, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి. ఇంకో మీరేం చెప్తారు, ఎలాంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు? ఇటువంటి ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు సార్. మా పాపకు జరిగిన అన్యాయంకి ఏ ఆడపిల్లకి జరగకూడదు. అటువంటి కొడుకులను ఉండకూడదు కూడా రాజ్యం మీద చంపాల వాళ్ళని, అంతే. మన పాప ఎట్లా పోయిందో వానిగాలు అట్లా మరణం కావాలా. వానిగాలు ఎంత కజ్జ చంపినారు మన పిల్ల లెక్కలు వానిగాలు కూడా సాగు కావాలా. అంతవరకు ఇడుచకూడదు సార్. మా పాపకి ఎంత అన్యాయం జరిగిందో ఆ కొడుకులకు అంత అన్యాయం జరగాల్సిందే సార్. నాకైతే ఆ అమ్మాయిని ఎలా చనిపోయిందో ఆ అబ్బాయిని అలా చనిపోతే చూడాలని ఉంది, అంతే. నాకు వేరే ఏ కోరికలు లేవు. మాకైతే ఆ అమ్మాయిని ఎలా చనిపోయిందో ఆ అబ్బాయి కూడా అలా చనిపోవాలి, అంతే. శిక్షకు శిక్ష, దట్స్ ఇట్. ఇంకో మాటే లేదు మాకు. తల్లిదండ్రుల బాధ నేను వారం నుంచి చూస్తున్నానండి, హాస్పిటల్ నుంచి. నేనైతే ఇంక భరించలేకపోతున్నాను వాళ్ళ కోతను. అది తల్లిగా నేను కూడా వాళ్ళ గురించి చాలా కష్టంగా ఉందండి, వాళ్ళ పెయిన్ తట్టుకోవడము. ఆ తల్లికి వచ్చి ఫిట్స్ వస్తున్నాయి. ఇప్పుడు అమ్మని చూడాలా, తల్లిని చూడాలా, తండ్రిని చూడాలా? దానికి మాత్రం మేము ఖండిస్తున్నాం. బాగా ఆయనకు శిక్ష పడాలి, అంతే. దీనికి సమాధానం ఇదొకటే, ఇంకా వేరే క్వశ్చన్ లేదు, ఆన్సర్ లేదు. సమాధానానికి సమాధానం, ఆయనకు శిక్షకు శిక్ష, అంతే. ఎట్లా ఉండేది ప్రియాంక చదువుల్లో, ఎట్లా ఉండేది? చాలా క్లెవర్ అండి, బ్రైట్ స్టూడెంట్. మా దాంట్లో మా కుటుంబంలో తనకు పెద్ద డాక్టర్. అసలు ఆ అమ్మాయికి ఎంత కష్టపడి పీజీ సీటు కొట్టిందంటే ఎవరు కొట్టరు. చాలా చాలా కష్టం అది. అమ్మాయికి ఎంత కష్టపడి ఉంటుంది, పేరెంట్స్ వదిలిపెట్టి తల్లిదండ్రులను పెట్టి అట్లా చదువుకోవడం అంటే చాలా కష్టం. అది నూటికో కొట్టుకో కొన్ని జరుగుతుంది. ఆ నూటిలో కొట్టులో ఒక అమ్మాయి మనం మిస్ అవుతున్నాం చాలా మటుకు. అది అర్థం చేసుకోవాలి ప్రభుత్వం కూడా. కొద్ది రోజులైతే డాక్టర్ గా తను బయటకు వచ్చి చాలా మందికి వైద్య సేవ అందించిన టైంలో ఇలాంటి ఘటన జరగడం ఎట్లా వస్తున్నారు? అర్థం కలదండి. కొద్ది రోజులైతే డాక్టర్ గా బయటకు వచ్చి తను వైద్య సేవలు అందించాల్సిన టైంలో ఇట్లా తను మరణం పొందడం ఎట్లా? చాలా బాధగా ఉందండి. యాక్చువల్గా మా బాబాయ్ అయితే హాస్పిటల్ కూడా కట్టించి పెట్టాడు తన కోసం. ఏదో ఒకటి తను సాధించాలి అనే ఉద్దేశంతోనే తనకు సపోర్టుగా ఎవరు నేర్పిస్తారండి ఇంత సపోర్టు? చెప్పండి. మా కుటుంబం మొత్తం ఇప్పుడు సపోర్ట్గా ఉన్నామంటే తనకు కారణం తనే, ప్రియాంకనే. ప్రియాంక నుంచి మేము ఆశింది కూడా తను హాస్పిటల్ పెట్టాలి, అందరికి సేవలు అందించాలి అనే తప్ప ఇంకేం మాకు వాడికి శిక్ష పడాలి, అంతే. ఇదొక్క క్వశ్చన్కి ఆన్సర్ అదొకటే అండి మాకు కావాల్సింది. ఇప్పుడు ఈ ధర్నాలు నిరసనలు మొత్తం కారణం ఒకటే, మా పాప ఎట్లా చనిపోయిందో వాడిని మేము అట్లా చంపాలి, చూడాలి, అంతే. ఇంకో క్వశ్చన్ లేదు, ఇంకో ఆన్సర్ లేదు, అంతే. మాకు చూస్తున్నారు కదా, అందరూ చెప్పేది అదే. ఖచ్చితంగా ఏదైతే ప్రియాంకకు జరిగిన అన్యాయానికి సంబంధించి వాడికి అలాంటి శిక్ష వేయాలంటూ కూడా పెద్ద ఎత్తున గ్రామస్తులు కూడా నిరసన తెలుపుతున్నారు.